హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నారాయణరావు మీరు దత్తత తీసుకోవడానికి వీర్లేదు, ఈ దత్తత కార్యాన్ని ఆపేయండి అని అంటూ ఉండగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమన్నారు? నారాయణరావు గారు, మేము విన్నది నిజమేనా? జరిపించమని అన్నారా, జరిపించకూడదు అని అన్నారా అని కిట్టు అడుగుతూ ఉంటాడు. జరిపించకూడదు అన్నాను అని నారాయణ చెప్తూ ఉండగా ఇక మరోసారి అందరూ షాక్ అవుతూ ఉంటారు. కిట్టు సంతోషపడుతూ అయితే మేము విన్నది కరెక్టే అని కిట్టు అంటూ ఉండగానే అమ్మ అక్షయ లేమ్మా అని అక్షయం తీసుకొని నేను లేని సమయంలో నా అనుమతి లేకుండా మీరు ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? నేను లేనప్పుడు మీరు నా గురించి ఎదురు చూడాలి, నేను వచ్చే వరకు ఆగాలి, అంతా మీ ఇష్టమేనా? దత్తత అంటే కన్నవారి అంగీకారం కానీ పెంచిన వారి అంగీకారం కానీ కావాలి. చట్టపరంగా కూడా దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవన్నీ గాలికి వదిలేసి మీరు ఇలా చేయటం పద్ధతిగా లేదు అని నారాయణరావు అంటూ ఉండగా ఇక అవని శేఖర్ షాక్ అవుతూ చూస్తూ ఉండగా అప్పటికి మేము అంటూనే ఉన్నాం, అయినా సరే వీరు వినలేదు. నారాయణరావు గారు లేకపోయినా పర్వాలేదు, ఆయనకి మేమేం చెప్పినా అదే వింటారు అని తెగ బెళ్ళపిచ్చేశారు అని నిహారిక కిట్టు చెప్తూ ఉండగా అక్షయ్కి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఇది మీకు ఆనందం కలిగిస్తుందని అనుకున్నాం, మీరు ఇలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు. అక్షయ్కు తల్లిదండ్రులు లేరు కాబట్టి మేము తల్లిదండ్రులుగా మారతామని అనుకున్నాం, ఇందులో తప్పే ఉంది, గతంలో మీరు కూడా ఇదే కోరుకున్నారు కదా అని అవని శేఖర్ చెప్తూ ఉండగా ఇక నారాయణరావు మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. ఈ దత్తత తర్వాత అక్షయతో అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి అని అవని చెప్తుండగా అంతలో నారాయణరావు అమ్మవారు తనని హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ పిలుపు ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైంది, కానీ ఆ పిలుపు నీ పాలిట శాపం అమ్మ, నీ కన్న కూతురుతోనే అమ్మ అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోకుండా అయిపోయావమ్మా, ఆ విషయం నేను ఇప్పుడు నీతో చెప్పుకోలేను అని నారాయణరావు మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఈ దత్తత ఆపడానికి మీకు ఏ కారణం ఉందో నాకు తెలియదు, కానీ అక్షయ్ని శేఖర్ వాళ్ళు కన్న తల్లిదండ్రులా చూసుకున్నారండి. అక్షయ్ తల్లిదండ్రులు ఉన్నా అంత బాగా చూసుకుని ఉండేవాళ్ళు కాదేమో, అంతలా చూసుకున్నారు. అవని వాళ్ళ దగ్గర ఉంటే అక్షయ్ భవిష్యత్తు బంగారంలో ఉంటుంది, దయచేసి మీరు పెద్ద మనసు చేసుకోండి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అంతలో వేదవతి చూడండి, ఈ దత్తత విషయంలో మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అయినా సరే మేము ఒప్పుకున్నాం, మీరెందుకు వద్దు అనుకుంటున్నారో నాకు కారణం చెప్పండి, మేము మా మనవరాలు రాక కోసం ఎదురు చూస్తున్నామండి, అయినా సరే ఈ లోపు వీళ్ళు అక్షయ్ని దత్తత తీసుకుంటామంటే కాదనలేకపోయామండి, కానీ మీరెందుకు అడ్డుపడుతున్నారు అని వేదవతి ప్రసాదరావు అడుగుతుండగా అంతలో అక్షయ మీ బిడ్డ బ్రతుకుందని మీకు తెలిసింది కదా, ఆ బిడ్డ కోసం ఎదురు చూడండి, నన్ను దత్తత తీసుకోవద్దని చెప్పాను తాతయ్య, అయినా సరే నిన్ను మా పెద్ద కూతురులా చూసుకుంటావని అన్నారు తాతయ్య, నువ్వు నాకు కావాలమ్మా అన్నారు తాతయ్య అని అక్షయ చెప్తూ ఉండగా పెద్ద కూతురువి కాదే బాబు, నువ్వే అసలు కూతురువి, ఈ నారాయణరావు ఎందుకు అసలు నిజాన్ని బయట పెట్టట్లేదో తెలియదు, కానీ మాకు మాత్రం బాగా కలిసి వస్తుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా అంతలో వేదవతి మా మనవరాల్లా మా ఇంటి వారసురాలయ్యే అర్హత అక్షయ్కి లేదనుకుంటా, ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా జరిగింది అని వేదవతి అంటూ ఉండగా అయితే ఇప్పుడు ఈ దత్తత క్యాన్సిల్ అయిపోయినట్టేనా అని వసంత్ అడుగుతుండగా అంతేనమ్మా, ఇంక ఇది జరగకూడదు అని చెప్పేసి నారాయణరావు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా వెంటనే అవని శేఖర్ నారాయణరావు గారు అని వెనకాలే ఏడుస్తూ వెళ్తూ ఉంటారు. అంతలో నిహారిక కిట్టు ఇద్దరు కూడా షేకండ్ ఇచ్చుకుంటూ సంతోషపడుతూ ఇక అవని శేఖర్ నారాయణరావు దగ్గరికి వెళ్లి ఇది మీకు న్యాయంగా ఉందా, చివరి క్షణంలో వచ్చి ఎందుకు ఇలా చేశారు, మీ మనసు ఎలా ఒప్పింది, అక్షయ్కి అమ్మా నాన్న అయ్యే అర్హత మాకు లేదు అనుకుంటున్నారా అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉండగా అది కాదు బాబు అని నారాయణరావు అంటుంటే ఎందుకు మేము దత్తత తీసుకోకూడదు, ఒక కారణం చెప్పండి, మీ మనసులో ఏముందో చెప్పండి, అది మాకు సబబు అనిపిస్తుంది, మా మనసుకి మేము సర్ది చెప్పుకుంటాం అని అడుగుతుంటారు. నన్ను అడగండి అని నారాయణరావు అంటూ ఉండగా తాతయ్య నువ్వు బయటికి చెప్పుకోలేని రహస్యం ఏదైనా ఉందా, అందరి ముందు చెప్పుకోలేకపోయినా తర్వాత అయినా నాకు చెప్పు తాతయ్య, నేను మేడం వాళ్ళకి చెప్పుకుంటాను అని అక్షయ అడుగుతూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేదమ్మా అని నారాయణరావు అంటుంటే కారణం లేకుండా కార్యం ఆపితే ఆ పాపం మీద అవుతుంది, ఒక మొక్కకి నీరు పోసి పెద్దది చేద్దాం అనుకుంటున్నాం, వద్దంటున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. అక్షయ మా కూతురు అయిన తర్వాత స్కూల్లో చేర్పించిన దగ్గర నుంచి ఏ విషయంలోనూ మా కుటుంబ సభ్యులు మాకు అడ్డు చెప్పరు, అనాథ అన్న శాపం నుంచి విముక్తురాలవుతుంది, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను అని అవని నారాయణరావు కాళ్ళు పట్టుకొని మరి అడుగుతూ ఉండగా నారాయణరావు ఏం మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మా కుటుంబంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా నా భార్య ఎవరి కాళ్ళ మీద పడలేదు, ఈ రోజు అక్షయ్ గురించి మీ కాళ్ళ మీద పడింది, మనం ఇంతలా ప్రాధాయపడుతున్నా ఆయన మనసు మారట్లేదు అని శేఖర్ అంటూ చూపించండి సార్ అని అవని అడుగుతుంటుంది. జరిగిన దానికి మీ ముందు తల వంచుకొని నిలబట్టం తప్ప ప్రస్తుతానికి నేనేం మాట్లాడలేనమ్మా, ఏం జరిగినా అంతా ఆ అమ్మవారి ఆదేశం అనుకో, మీరు అక్షయ్ని మీతో పాటు తీసుకువెళ్ళండి, అంతేగాని ఇక నన్నేం అడగండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, కాలం కలిసి వస్తే ఇప్పుడు ఆగిపోయిన ఈ దత్తత మరో సందర్భంలో గొప్పగా జరిగే అదృష్టం వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూద్దాం, అంతవరకు అక్షయ్ని మీ దగ్గర ఉంచండి, నన్ను క్షమించండి అని దండం పెట్టి అక్షయ ఈ తాతయ్య ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడమ్మా అని చెప్పేసి ఇక నారాయణరావు కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నేను మీ కూతురుగా రావడానికంటే ముందు మీ పాపయ్య మీ దగ్గరకు వస్తుందేమో మేడం, అందుకే ఇలా జరుగుతుంది, మీరు బాధపడకండి, నా వలన మీరు పడిన ఇబ్బందికి
మీరు పడిన మాటలకి నన్ను క్షమించండి అని ఏడుస్తూ అక్షయాలు పట్టుకుంటూ ఉండగా అక్షయ అని వెంటనే పైకి లేపి అవని అక్షయాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూ ఉండగా శేఖర్ కూడా చూసి బాధపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ అలా ఏడుస్తూ ఉండగా నిహారిక, కిట్టు, శౌర్య ముగ్గురు దూరం నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఆహాహాహా వాళ్ళ ముగ్గురిని ఆ రకంగా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అని నిహారిక అంటుంది. అవును బంగారం, ఆ ముగ్గురు ఏం విరవీగారు, అయిపోయింది వాళ్ళ సీన్ అంతా కాలి బూడిదైపోయింది అని కిట్టు అంటాడు. అంతలో వేదవతి గుళ్ళో అమ్మవారికి ఇష్టం లేని పనులు ఎట్టి పరిస్థితుల్లో జరగవండి, ఇక మనం బయలుదేరదాం పదండి అని వేదవతి ప్రసాదరావు వెళ్తూ ఉండగా మనం కూడా బయలుదేరదాం పదా అని వసంత పిలుస్తూ ఉండగా మనసు కకావికలం అయిపోయింది. వసంత, నా అమ్మోరు తల్లి ఈ రోజు గౌరవంగా అవనే శిఖర్ల కూతురులా ఇంట్లోకి అడుగు పెడుతుంది అనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని పెద్దరాజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అంతలో కిట్టు, నిహారిక, శౌర్య ముగ్గురు వాళ్ళు ఏ పౌడర్ అయితే నీళ్ళలో కలుపుతారో ఆ ప్లేస్ కు చేరుకొని మనం నీటిలో కలిపిన పౌడర్ వల్ల దత్తత ఆగిపోతుందని అనుకున్నాం, కానీ నారాయణరావు వల్ల ఆగుతుందని అస్సలు అనుకోలేదు అని నిహారిక అంటుంది. ఎలా అయితేనేం కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టు మనకైతే అనుకున్న కార్యం జరిగింది అని కిట్టు అంటాడు. అంతలో పెద్దరాజు, అక్షయని అందరూ అనాథ అనాథ అని ఇబ్బంది పెడుతున్నారు, ఈ రోజు ఆ ముద్ర తొలగిపోతుంది అనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు. చిన్నతనం నుంచి నిన్నే ఆరాధిస్తుంది కదా, మరి అక్షయ్ మీద దయ లేకుండా ఎందుకు ఇలా చేసావమ్మా అని పెద్దరాజు అమ్మవారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంతలో నిహారిక, ఈ రోజు మన ముగ్గురం మంచి పార్టీ చేసుకుందాం అని నిహారిక వాళ్ళ ముగ్గురు కూడా హైవే కొట్టుకుంటూ సంతోషపడుతూ ఉండగా ఇక పెద్దరాజు మాత్రం అమ్మవారి ముందు దత్తత కార్యం జరుగుతుందని ఎంతో ఆశతో వచ్చాను అని పెద్దరాజు బాధపడుతూ ఉండగా ఏమైందయ్యా, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు అని వసంత అడుగుతూ ఉండగా నా అమ్మోరు తల్లి వల్ల నాకు కంటి చూపు వచ్చింది వసంత, అక్షయ్కి అన్యాయం జరగటం, అవని సిగర్లకి మనస్తాపం కలగటం నాకు చాలా బాధగా ఉంది, అనవసరంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం అని పెద్దరాజు చాలా కోపంగా అక్కడ పూజకు ఏర్పాట్లు చేసిన సామాన్లని కూడా ఎత్తి పడేస్తూ ఉంటాడు. అంతలో వసంత చూసి అయ్యో ఏమైందయ్యా నీకు అని టెన్షన్ పడుతూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక పెద్దరాజు నిహారిక, శౌర్య వాళ్ళు పౌడర్ కలిపిన నీళ్ళని పట్టుకొని నిహారిక వాళ్ళ మీద ఇసురు కొడుతూ ఉంటాడు. అవి నిహారిక వాళ్ళ మీద పడటంతో రే ఎవర్రా వాళ్ళు అని అరుస్తూ ఇక పెద్దరాజుని చూసి బంగారం బావా మన మీదకి మనం పౌడర్ కలిపిన నీళ్లు పోసాడు అని కిట్టు చెప్తూ ఉండగానే అంతలోనే వాళ్ళ ముగ్గురికి మంటలు మొదలవుతాయి. మంట మంట అని ముగ్గురు ఒళ్ళంతా గీరుకుంటూ బంగారం మన ప్లాను మన మీదకి రివర్స్ అవుతుందని నేను అసలు అనుకోలేదు అని కిట్టు అంటాడు. అప్పటికే అక్షయ అంటూనే ఉంది చెడపుకురా చెడేవు అని, ఇప్పుడు అలానే జరిగింది అని శౌరి కూడా అంటుంది. ఇక ముగ్గురికి మంటలాక్క ముగ్గురు వెళ్లి ఆ కొలంలో దిగుదాం పదండి అని ముగ్గురు పరిగెత్తుకుంటూ కొలం దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు నారాయణరావు ఇంటికి వెళ్లి అమ్మవారి ఫోటో ముందు నిలబడి అమ్మ నేను కాశీ నుంచి రాగానే అక్షయ్ చూద్దామని వేదవతి గారి ఇంటికి వెళ్తే అక్షయ్ని అవని వాళ్ళు దత్తత తీసుకుంటున్నారని తెలిసింది, అందుకే సరైన సమయంలో వెళ్లి ఆ కార్యక్రమాన్ని ఆపేశాను. పౌర్ణమి వరకు పూజలు చేస్తే అక్షయ్కి అవనికి మధ్య ఉన్న గండం పోతుందని కాశీలో స్వామీజీ చెప్పారు. పౌర్ణమి తర్వాత అక్షయ వారి కూతురు అన్న నిజం చెప్తే మంచి జరుగుతుందని చెప్పారు, అందుకే దత్తతని ఆపవలసి వచ్చింది. దత్తత జరిగి అక్షయ అమ్మ అని పిలుచుంటే మాత్రం అవని బ్రతికుండేది కాదు తల్లి, ఓ మంచి కోసం నేను ఆ కార్యానికి గండంలా అడ్డుపడిపోయాను. కన్న తల్లిదండ్రులే తమకు తెలియకుండా తన బిడ్డని దత్తత తీసుకోవాలి అనుకోవడం బహుశా ఏ తల్లి బిడ్డల మధ్య జరుగుండదేమో. అవని అలా నా కాళ్ళ మీద పడి నన్ను ప్రాధాయపడుతుంటే నేను తట్టుకోలేకపోయానమ్మా, వాళ్ళ ముందు నిలబడలేకపోయాను, ఒక దోషిలా తలదించుకోవాల్సి వచ్చింది. గుండెల్లో అగ్ని పర్వతాలు బదులైపోయాయి తల్లి, కానీ ఏం చేయను, అక్షయ తలరాతని నువ్వు ఆ విధంగా రాసావు తల్లి. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నా సరే అక్షయ జీవితం ఇంకా వద్దరికి చేరలేదు అంటే అందుకు ఏదో కారణం ఉండుంటుందని నమ్ముతున్నాను. మీ వంటి దేవుళ్ళకే పరీక్షలు తప్పలేదు. చిన్నపిల్ల తను ఎంత తల్లి, కాశీలోని స్వామీజీ చెప్పినట్టుగా పౌర్ణమి వరకు పూజలు చేస్తాను, అక్షయ్ గురించి నిజం చెప్పే అవకాశం నువ్వు కలిగించు తల్లి అని నారాయణరావు అమ్మవారి ముందు ఇవన్నీ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లావణ్య, నిహారిక, కిట్టు, రాధాకృష్ణ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. లావణ్య ఇలా అంటూ ఉంటుంది, మొత్తానికి చివరి నిమిషంలో ఆ నారాయణరావు గారు రావటం వల్ల దత్తత కార్యం చెడిపోయిందనమాట అని లావణ్య అడుగుతూ ఉండగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనలాంటి పెద్ద కుటుంబంలోకి ఆ అనాథ పిల్ల దత్తతకు వస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆలోచించాల్సిన నారాయణరావు ఎందుకు అలా చేశాడు అని రాధాకృష్ణ అడుగుతూ ఉండగా అవునండి, ఆయన గుండెల మీద ఉన్న పెద్ద భారం పూర్తిగా దించేసుకున్నట్టు అవుతుందని ఆనందపడాల్సిన ఆయన అలా ఎందుకు చేసినట్టు అని లావణి కూడా అడుగుతుండగా ఏమో అవన్నీ మాకని తెలుసు అని కిట్టు అంటాడు. అక్షయ్ని దత్తత తీసుకుంటే అక్షయ ఏకు మేకై కూర్చుంటుందని మీరు తెగ టెన్షన్ పడిపోయారు, ఇప్పుడు మీకు ఆనందమే కదా అని రాధ అడుగుతుండగా మామూలు ఆనందం కాదు, పరమానందంగా ఉండుంటుంది, ఎందుకంటే శౌర్య అక్షయ్తో ఏ విషయంలోనూ పోటీ పడలేదు. శౌర్య
చిన్న గీత అయిపోయి అక్షయ పెద్ద గీత అయిపోతుందని ఇద్దరు తెగ కంగారు పడిపోయారు. ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయారు అని లావణ్య అంటుంది. ఇందా నుంచి మేమే మాట్లాడుతున్నాం కానీ మీరేం మాట్లాడరేంటి నిహారిక అని రాధ అడుగుతుండగా చెప్పాల్సిందంతా చెప్పాం కదా, ఇంకేం మాట్లాడాలి బావగారు అని నిహారిక అంటుంది. బయట పడట్లేదు కానీ మీరు ఇంకా ఏదో టెన్షన్ లో కనిపిస్తున్నారు. సరే సరే, మనం మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలేండి, బాయ్, గుడ్ నైట్ అని చెప్పేసి రాధాకృష్ణ లావణ్య వెళ్ళగానే వీరు అక్షయ్ని అనాథ బిడ్డ అనుకుంటున్నారు. అవని శిఖలో పుట్టిన సొంత కూతురని ఎవరికి తెలియదు. దత్తత కార్యానికి ఈ రోజు నారాయణరావు వల్ల గండం ఏర్పడవచ్చు కానీ రేపటి రోజున అసలు నిజం బయటపడవచ్చు. లేదా మరో సందర్భంలో అవని అక్షయ్ని దత్తత తీసుకోవచ్చు. మన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది కానీ మెరుగుపడట్లేదు అని నిహారిక అంటుంది. ఇదిగో మహర్దశ మొదలవుతుందని మనం రోజు రోజుకి సంతోషపడటమే కానీ ఇలా ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంది. ఏంటో మన జాతకం అని కిట్టు అంటూ ఉంటాడు. మరోవైపు లావణ్య రూమ్ లో కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా నీకేమైందే, ఎందుకలా డల్ అయిపోయావు అని రాధ అడుగుతూ ఉండగా నిహారికి ఒక కూతురుంది, అవనికి కూతురు బ్రతుకుందని తెలిసింది, నాకు మాత్రం పిల్లలు లేరు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని లావణ్య అడుగుతుండగా అవును లావణ్య, ముందు ముందు నిహారిక అవనిలా హవా సాగుతుంది. పిల్లలు లేని మన వాల్యూ తగ్గిపోతుంది. ఎక్కువ సంవత్సరాలు అయ్యే కొద్ది ఇంటి రేటు తగ్గిపోతుంది, భూమి రేటు పెరిగిపోతుంది అన్నట్టు మనకి వాళ్ళకి మధ్య అంత తేడా వస్తుంది అని రాధ అంటాడు. అందుకే బంగారానికి డైమండ్స్ కి ఉండే విలువల మన స్థానం మనం చూసుకోవాలిరా అని లావణ్య అంటూ ఉండగా నాకు కూడా అలానే అనిపిస్తుంది లావణ్య, కానీ మనం ఏం చేయగలం అని అడుగుతుండగా అలా అని సైలెంట్ గా ఉండిపోకూడదు, ఘట్టం లేని వంశంలో వారసత్వం కట్టకూడదు అని లావణ్య అంటుంది. మనం ఎవరైనా అబ్బాయిని దత్తత తీసుకున్నామా, వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు, మనకి కొడుకుంటాడు, అప్పుడు మనం కూడా చక్రం తిప్పొచ్చు కదా, మన ఆస్తులు మనకుంటాయి, మన హక్కులు మనకుంటాయి, ఏమంటావు లావణ్య అని రాధ అంటాడు. మీ ఆలోచన బానే ఉంది కానీ మనం బయట నుంచి పరాయి పిల్లని తెచ్చుకోకూడదు. శౌర్య కృష్ణ కూతురు కాబట్టి అది బ్లడ్ రిలేషన్, అవనికి కూతురు దొరికిందంటే అది బ్లడ్ రిలేషనే. అలాగే మనం కూడా రక్త సంబంధం కలిసేటట్టు అబ్బాయిని తెచ్చుకోవాలి. మనం తెచ్చుకునేవాడు శవరికి అవని కూతురికి ఫ్యూచర్ లో తలదన్నేవాడు కావాలి. అప్పుడు ఆస్తులు మన వాటాలో కలుస్తాయి, ఏమంటావు అని లావణ్య అడుగుతుండగా ఆ నువ్వు అనుకునేదే జరగాలి, అలాంటి వాడు మన ఫ్యామిలీలో ఎవరున్నారు, మనం తొందరగా వెతికి పట్టుకోవాలి, వాడే మన జీవితాల్ని మార్చాలి అని రాధ అంటాడు. అలాంటి వాడు మన జీవితాల్లోకి వస్తే ఈ ఇంట్లో మనకి తిరుగుండదు, పెద్ద కోడలికి పెద్ద పెట్ట వేస్తారు, అగ్రజుడువైన నీకు అగ్రతాంబూలం ఉంటుంది, నా గుర్తింపు నాకు దక్కుతుంది అని లావణ్య చాలా సంతోషపడుతూ ఉండగా అసలు మనం కోరుకున్నవాడు ఎవడు, ఎక్కడున్నాడు అని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. అక్షయ కూర్చొని వత్తులు చేస్తూ ఉండగా అంతలో నిహారిక వచ్చి అక్షయాన్ని చూస్తూ దీనివల్ల శౌరికి ఇబ్బంది, శౌర్యని అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో ఉంటున్న నాకు ఇబ్బంది, ఇది ఉండకూడదు అని నిహారిక అనుకుంటూ